ఐటీగా ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తల్లోని పేపర్లోని అంశాలను చూద్దాం. ఫస్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. అదైతే బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక్కడ 42% స్థానికంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో. మున్సిపాలిటీలు పంచాయతీల్లో అమలుకు నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, అన్ని స్థానిక సంస్థల స్థానాల్లో బీసీలకు 42% సీట్లను కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ శుక్రవారం జీవో 9 జారీ చేశారు. ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% సీలింగ్ను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు బీసీలకు 23% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లను 42%కి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్లో ఇంటింటి సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల సంబంధించి నిర్వహించింది. దీని ఆధారంగా రాష్ట్ర జనాభాలో బీసీలు 46.25%, ముస్లింలు ఇక 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు ఇక 10.45%, ఓసీ ముస్లింలు 2.48%, ఇక ఓసీలు 13.31% ఉన్నట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం భూసాని వెంకటేశ్వర నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను అధ్యయనం చేసినటువంటి సదరు కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సో మొత్తానికి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇది ఎలా అమలు అవుతుందా అమలు కాదా అనేది కూడా చాలామందిలో కొన్ని ప్రశ్నలు వెదులుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూలు. సిఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ కానున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కోటాపై మార్గదర్శకాలు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ. దీనికి సంబంధించి ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే 42% చెల్లుబాటు అయ్యేనా? 2018లో 34% కల్పిస్తూ జీవో జారీ చేసినటువంటి బీఆర్ఎస్ సర్కారు నాడు కోర్టుకెక్కిన కాంగ్రెస్ ఏదైతే అప్పట్లోనే బీఆర్ఎస్ సర్కార్ దీనికి సంబంధించి 2018లోనే 34% కల్పిస్తూ జీవో జారీ చేసింది. అప్పుడు ఏదైతే దీనికి అడ్డుపడుతూ కాంగ్రెస్ నేతలు కోర్టుకెక్కారో అనేది ఇక్కడ ప్రధాన ఐటమ్ మనం చూస్తున్నాం. సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధమని జీవో 396ను రద్దు చేసిన హైకోర్టు. తుది దశకు 50%కి లోబడే రిజర్వేషన్లు ఖరారు. తాజాగా 42%కి పెంచుతూ జీవో జారీ. కోర్టులో నిలుస్తుందో లేదో అంటూ న్యాయ నిపుణుల్లో వెలువెత్తుతున్నటువంటి పలు అనుమానాలు. స్థానిక రిజర్వేషన్లపై సిఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు ఇక్కడ ఇంకో ఐటమ్ మనం చూస్తున్నాం. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. 2 జిల్లాలో రిజర్వేషన్ ప్రక్రియను మళ్లీ నిర్వహించాలనే విజ్ఞప్తి. బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుందన్న ఆవేదన. రైట్, ఇక ఇంకొక బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. ఏదైతే ఫోటో ఐటమ్ ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ఖరారు చేసినట్లు ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం మనం. జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ను పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా తన భర్త మాగంటి గోపీనాథ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సునీత గోపీనాథ్ అని శీర్షికన ఇక్కడ మనం ప్రధానంగా ఇంకో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఏదైతే జయభేరి మోగించాలి అంటూ ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం క్లియర్గా. జూబ్లీ హిల్స్లో సర్వేలన్నీ బీఆర్ఎస్దే గెలుపని చెప్తున్నాయి. కాంగ్రెస్ సర్వేలోనూ కారుకే మెజార్టీ వచ్చినట్టు కూడా చెప్తోంది. ప్రజల్లో రాష్ట్ర సర్కారుపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. అందరూ సమన్వయంతో ముందుకెళ్ళండి. నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఏదైతే అందరు సమన్వయంతో వెళ్ళండి, ఖచ్చితంగా గెలుపు బీఆర్ఎస్ అవుతుంది. ఎందుకంటే జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ కంచుకోటగా అది చెప్పుకోబడుతుంది. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి దానికి నిదర్శనమని కూడా పదే నాయకులు చెప్తా వస్తూ ఉంటారు. ప్రధానంగా అక్కడ జరిగినటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు వారి గెలుపుకు నాంది పలకబోతుందని చెప్పేసి అందరూ సిద్ధమవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఐటమ్ మనం క్లియర్గా చూస్తున్నాం. బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గోపీనాథ్ ఖరారు చేసినట్టు క్లియర్ కట్గా మనం ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని పార్టీ సీనియర్ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సర్వే రిపోర్టులన్నీ బీఆర్ఎస్దే గెలుపని సూచిస్తున్నాయని, అందరికీ కాంగ్రెస్
ఆఖరికి కాంగ్రెస్ సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉన్నట్టు కూడా వాళ్ళ సర్వేలో కూడా తేలినట్టు కూడా ఇక్కడ మనం క్లియర్గా ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక కంటిన్యూ చేద్దాం. ఇంకా మిగతా ఐటమ్స్ ఏదైతే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఫోటో ఐటమ్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి. జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా సునీత గోపినాథ్ను ఖరారు చేస్తూ ఇక్కడ ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. అభ్యర్థిత్వం ఖరారుపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించినటువంటి కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు అనంతరం సునీత గోపీనాథ్ పేరు ఖరారు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ ఉన్నారు. ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించి కాన్స్టిట్యూషన్ సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టింది. రోజు కేటీఆర్ ఆధ్వర్యంలో రోజు వార్డుల వారీగా ఏదైతే బూత్ లెవెల్ కమిటీల లెవెల్లో వారిగా కూడా రోజు బీఆర్ఎస్ భవన్లో సమావేశాలు జరుగుతుంది. అందరికీ ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలనేది కూడా క్లియర్ కట్గా దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం మనం రోజు చూస్తున్నాం. ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు శుక్రవారం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్ తదితర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వైద్య పరీక్షల నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోయారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పలువురు అభ్యర్థిత్వాలపై లోతుగా పరిశీలించారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెడితే సానుకూల ఫలితం వస్తుంది, దానికి సరైన అభ్యర్థి ఎవరు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలు వంటి పలు అంశాలపై అన్ని కోణాల్లో చర్చించారు. సమావేశానికి హాజరు కాలేకపోయినటువంటి మాజీ మంత్రి తలసానితో సైతం కేసీఆర్ ఫోన్లో మాట్లాడి ఆయన అభిప్రాయాన్ని కూడా సేకరించారు. సుదీర్ఘంగా సాగినటువంటి సమావేశంలో పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకుడు స్థానం సంపాదించుకున్నటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్కే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. చిత్తశుద్ధి కలిగినటువంటి నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా వారి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సునీత గోపీనాథ్కు అభినందనల వెలువ. జూబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ను ఖరారు చేయడంతో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అందరు కలిసికట్టుగా చేసేందుకు అందరు కూడా సమాయత్తమవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇంకా మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, ఇంకా వార్తలు గమనిద్దాం. మనం ఇక ఏదైతే గోపీనాథ్ ఆశయాలను కొనసాగిస్తా అంటూ సునీత గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సునీతకు సంబంధించి ఐటమ్ మనం చూడొచ్చు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆశయాలను కొనసాగిస్తూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తెలిపారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ ప్రజలే కుటుంబంగా భావించినటువంటి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత తనకు టికెట్ ఇచ్చి అండగా నిలుస్తున్న కేసీఆర్కు, కష్టకాలంలో తమకు అండగా నిలుస్తున్న కేటీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మినటువంటి గోపీనాథ్ బీఆర్ఎస్లో చేరరని చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత తనకు అత్యంత అభిమాన నాయకుడు కేసీఆర్ అని గోపీనాథ్ చెప్పేవారని గుర్తు చేశారు. ఆమె ఏదైతే చూస్తాను ఇక్కడ ఫోటో ఐటమ్ క్లియర్ కింద జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పార్టీ తన పేరును ప్రకటించిన అనంతరం కేటీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన సునీత గోపీనాథ్ చిత్రంలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ వద్దిరాజు, సబితా ఇంద్రారెడ్డి, రమణ, దాసోజు, భాస్కర్రావు, వినయ్ భాస్కర్, జీవన్ రెడ్డి తదితరులు ఈ ఫోటోలో క్లియర్గా ఉన్నారు. ఏదైతే టికెట్ ఖరారు చేసిన తర్వాత కేటీఆర్ గారిని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే దానికి సంబంధించి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపినట్టు ఇక్కడ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఇక ఏదైతే ఇందాక మనం అనుకున్నట్టు స్థానికంలో బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. భూషణ్ కమిషన్కి సంబంధించి ఏదైతే భూషణ్ కమిషన్ నివేదిక ఆధారంగా విద్యా, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను 42% పెంచేందుకు మార్చిలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆయా బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపగా అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఆగస్టులోనే మరోసారి అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసింది. తాజాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D/6
243/T/6 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తాజాగా తెలంగాణ సర్కారు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. పంచాయతీరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు ఆ దిశగా రిజర్వేషన్ల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ పెంపుపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు, పలువురు బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. సిఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఇతర అధికారులతో భేటీ కానున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కారు ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లపై వేర్వేరు జీవోలను జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో 9 విడుదల చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీ, వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తింపజేస్తూ వేర్వేరు జీవోలను పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం జారీ చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్లు రిజర్వేషన్లను, పీఆర్ఆర్ఈ కమిషనర్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లను, జిల్లా కలెక్టర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల రిజర్వేషన్లను, ఆర్డీఓలు, వార్డుల సభ్యులు రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేయాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. తొలుత ప్రాదేశిక ఎన్నికలు. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోలు జారీ అయినటువంటి క్రమంలో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 31 జడ్పీటీసీలు, 31 జడ్పీలు, 565 జడ్పీటీసీలు, ఎంపీపీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక రిజర్వేషన్లపై సీఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు. ఓ పక్కన రిజర్వేషన్ సంబంధించి వాళ్ళేమో జీవో జారీ చేస్తే, ఇంకో పక్కన అదే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం మాత్రం ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఉమ్మడి కరీంనగర్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ. రిజర్వేషన్ ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని విజ్ఞప్తి. బడుగు వర్గాల వారికి అన్యాయమైన ఆవేదన. బయటకు పొక్కడంపై పరిశీలకుల విస్మయం. ఎంతో గోప్యంగా నిర్వహించాల్సినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ బయటకు పొక్కినట్టు తెలుస్తుంది. దీంతో ఏ స్థానాల్లో ఏ వర్గాలకు రిజర్వు అయ్యాయో ముందే తెలుసుకున్న అధికార పార్టీ నేతలు రిజర్వేషన్ల ప్రక్రియ తాము అనుకున్న రీతిలో జరగలేదని అధికారులపై మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని తమ నాయకులకు తెలపడంతో ఓ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాస్తూ రిజర్వేషన్లు తిరిగి కేటాయించాలని కోరినట్టు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి చెందినటువంటి ఓ ఎమ్మెల్యే ఈ మేరకు ఈమెయిల్ పంపినట్టు సమాచారం. కరీంనగర్తో పాటు జైత్యాల జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదన్న ఎమ్మెల్యే దీనివల్ల బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అన్ని కేటగిరీల రిజర్వేషన్లు నిర్వహించి షీల్డ్ కవర్లో అందించాలని, అలాగే రిజర్వేషన్ల వివరాలను గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోటాను జనాభా ఆధారంగా రూపొందించారు. ఒకవైపు అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలోనే మండల స్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తమ మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల స్థానాలు, సర్పంచ్ స్థానాలు ఏ కేటగిరీకి రిజర్వ్ అవుతున్నాయన్న వివరాలను తెలుసుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక ఐటమ్ మనం చూస్తున్నాం. 42% రిజర్వేషన్లు చెల్లుబాటు అయ్యేనా అనేది కూడా ఐటమ్ మనం చూస్తున్నాం. 2018లో 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసినటువంటి బీఆర్ఎస్ సర్కార్ అప్పటి నాడు కోర్టుకెక్కినటువంటి కాంగ్రెస్ నేతలు ఏదైతే దాన్ని అడ్డుకోవడానికి అప్పట్లోనే వాళ్ళు కోర్టుకెక్కారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని జీవో 396 రద్దు చేసిన హైకోర్టు. 50% లోబడే రిజర్వేషన్ల ఖరారు తాజాగా 42% పెంచుతూ జీవో కోర్టులో నిలుస్తుందో లేదో అంటూ న్యాయ నిపుణుల అనుమానాలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి 23% రిజర్వేషన్ను 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చెల్లుబాటు అవుతుందా లేదా చట్టం ముందు నిలుస్తుందా అనే చర్చ బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి న్యాయ నిపుణులు కూడా కొంతమంది ఏదైతే ఇది చెల్లుబాటు అవుతుందా, చట్టం దాల్స్తుందా లేదా అనేది కూడా అందరిలో కూడా కొత్త ఉత్కంఠ నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక మెయిన్ ఐటమ్ చూస్తున్నాం మనం. మెట్రో ఆస్తులపై రేవంత్ కన్ను. 280 ఎకరాలు కాజేసి కుట్ర పన్నుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే కరోనా కష్టకాలని కూడా ఎదుర్కొన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది అంటూ కేటీఆర్ గారు ప్రశ్నించారు. అలాగే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్నటువంటి తెలంగాణకు ఇది ఒక మాయని మచ్చ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ వల్ల మెట్రోకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడినందుకు స్వయాన ముఖ్యమంత్రి ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో వేయండి అని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఇంత బహిరంగంగా బెదిరిస్తారా, ఇంత అరాచకమా అంటూ తప్పులు ఎత్తి చూపితే జైల్లో వేస్తారా అంటూ కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సో ఏదైతే ఎల్ఎన్టీని వెళ్ళగొట్టింది అందుకే అంటూ కేటీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ మనం ఐటమ్ చూస్తున్నాం. ఆ స్థలాలను మాల్స్ను ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సినటువంటి 15,000 కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపినట్టు? ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్లో చర్చించారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఏదైతే మీరు క్యాబినెట్లో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకున్నారా, లేకుంటే క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరం లేదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం వేధించడంతోనే మెట్రో నుంచి ఎల్ఎన్టీ అవుట్ అయిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బీఆర్ఎస్ను బదనాం చేసే కుట్రలో భాగం కానందుకే ఆ సంస్థపై సీఎం పగబట్టారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెట్రో రద్దు నుంచే నానా రకాలుగా కక్ష. ఏదైతే ఎయిర్పోర్ట్కు సంబంధించి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రద్దు నుంచి దీనికి సంబంధించి నానా రకాలుగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాఖ్యానించినట్టు చూస్తున్నాం మనం. రేవంత్ ప్రతి స్కీము వెనుక ఒక స్కామ్ దాగి ఉంటుంది. మేము సృష్టించినటువంటి 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దితే ఊరుకోం. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ గెంటివేత వెనుక 280 ఎకరాల భారీ భూకుంభకోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మెట్రోకు కేటాయించినటువంటి భూములు, మాల్స్పై సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనుచరుల కన్నుపడిందని, వాటిని కాజేయడానికే ఎల్ఎన్టీ సంస్థను కక్షగట్టి వేధించి తప్పుకునేలా చేశారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బాధ్యతారాహిత్య అనాలోచిత చర్యలతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా 15,000 కోట్ల అప్పుల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక స్కీము, ఒక స్కాము ఉంటుందని ఆరోపించారు. ఈ నిర్ణయంలో పారదర్శకత లేదని, కనీసం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేయలేదని, క్యాబినెట్లో చర్చించలేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము 20,000 కోట్ల ఆస్తిని సృష్టించి మీ చేతిలో పెడితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, జీవన్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించి అయితే మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ నిష్క్రమణ వెనుక ఉన్నటువంటి కుట్రలు, ప్రభుత్వ వైఫల్యాలను పూసగుచ్చినట్టు వివరించారు ఆయన. ప్రభుత్వం మెట్రోకి ఇచ్చినటువంటి 280 ఎకరాల భూమి మీద రేవంత్ రెడ్డి కన్నుపడింది. ఎల్ఎన్టీ సంస్థను వెళ్ళగొట్టి ఆ 280 ఎకరాలను పంచుకోరని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎల్ఎన్టీ కట్టించినటువంటి కొన్ని మాల్స్ ఉన్నాయి. వీటన్నింటినీ రేవంత్ రెడ్డి తన స్నేహితులకు దగ్గరగా ఉండే సంస్థలకు రాసి ఇవ్వాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇక్కడ క్లియర్ కట్గా కేటీఆర్ చెప్పినటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. కోచులు సరిపోనంత అభివృద్ధి చేశాం. ముఖ్యమంత్రి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత నియంత్రిత పోకడల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ను బదనాం చేసే అవకాశం ఇవ్వకుండా తామే ఫ్రీగా మరమ్మతులు చేశామని ఎల్ఎన్టీ సంస్థ ముందుకు రావడమే రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారిందని,
అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. 2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20-25% మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర విభజనతో రైడర్షిప్ తగ్గుతుందని ఎల్ఎన్టీ సంస్థ ఆందోళన చెందితే స్వయంగా కేసీఆర్ వారికి ధైర్యం చెప్పి ప్రజా రవాణా ప్రాముఖ్యత తెలిపినటువంటి వ్యక్తిగా హైదరాబాద్కు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని భరోసా ఇచ్చి పనులను పరుగులు పెట్టించారు. కేవలం 3 ఏళ్లలోనే 2017 నవంబర్ 29న ప్రధాని మోడీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించాం. కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉన్నదని భయపడితే కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. 3,000 కోట్ల వడ్డీ లేని రుణం సాఫ్ట్ లోన్స్ మంజూరు చేసి అందులో 900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారు. మా ప్రభుత్వ హయాంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి పీక్ అవర్స్లో కోచులు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశాం. 69 కిలోమీటర్ల లైన్ పూర్తి చేసి దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాం. కాంగ్రెస్ హయాంలో ఆవాస హోటల్ వరకే ఉన్నటువంటి మెట్రో లైన్ను లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్ స్పేస్ వరకు పొడిగించి స్కైవాక్లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించామని కేటీఆర్ వివరించారు. ఏదైతే ఇంకా ఇక్కడ చూడొచ్చు 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించినట్టు కేటీఆర్ చెప్పారు. మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించాం. ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్ల భువనగిరి, సంగారెడ్డి, షాద్నగర్, కర్తాల్ వరకు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపాం. అత్యంత కీలకమైనటువంటి మైండ్ స్పేస్ శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తి చేసి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించాం. భూసేకరణ అవసరం లేకుండా, పిల్లలు లేకుండా భూమి మీదనే నిర్మించేలా దీనిని డిజైన్ చేశాం. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయం ఎయిర్పోర్టు మెట్రో రద్దు. భూములు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని పిచ్చి ఆరోపణలతో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్ఎన్టీపై మొదటి దెబ్బతీశారు. అప్పటి నుంచే సీఎంకు ఆ సంస్థకు మధ్య పంచాయతీ మొదలైందని కేటీఆర్ తెలిపారు. ఎల్ఎన్టీ ఎందుకు పోయిందో చెప్పాలి. పెట్టుబడులకు స్వర్గధామమైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఎందుకు పారిపోయిందో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ₹1 భారం పడకుండా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ దానికి సంబంధించి వారికి అనుమతి ఇవ్వకపోవడం, వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. కూలేశ్వరాన్ని బద్నాం చేద్దామనుకున్న రేవంత్ రెడ్డి ప్రచారానికి ఇది గండి కొట్టింది. తమ రాజకీయ లబ్ధికి ఎల్ఎన్టీ సహకరించలేదనే కోపంతో సీఎం ఆ సంస్థపై పగబెట్టారు. అక్కడి నుంచి ఎయిర్పోర్టు మెట్రో వరకు ప్రతి విషయంలో ఆ సంస్థను వెంటాడి వేధించారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో టెండర్ వేసినటువంటి ఎల్ఎన్టీకి క్వాలిఫికేషన్ లేదని చెప్పి తన అనుచరుడైనటువంటి బాంబులేటి శ్రీనివాసరెడ్డి సంస్థకు పనులు కట్టబెట్టారు. మేడిగడ్డ కూలిపోయిందని చెప్పుకుంటే బ్లాక్ లిస్టులో పెడతావరా అని బెదిరించాడు. ఈ కక్ష సాధింపు చర్యలు భరించలేకనే 2070 వరకు లీజు ఉన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్రం నుంచి వాకౌట్ చేసింది. తెలంగాణ రైజింగ్ అని చెప్పుకునే సీఎం పెట్టుబడులకు స్వర్గధామమైనటువంటి రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఎందుకు పారిపోయిందో సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే 2.2 లక్షల కోట్ల అప్పు, కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రం ఇప్పటికే 2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి 15,000 కోట్లు అదనపు కేటీఆర్ అని చెప్పారు. తెల్లారి లేస్తే ఖజానా ఖాళీ, అప్పు పుట్టడం లేదని సీఎం మొత్తుకుంటారు. ఐటీడీఏ ఉద్యోగులకు 7 నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే దిక్కు లేదు. 6 గ్యారెంటీల అమలుకు పైసలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థ మోస్తున్నటువంటి అప్పుల భారాన్ని ప్రభుత్వం నెత్తినెత్తుకొని 15,000 కోట్ల అప్పు చేయడం దేనికి? మీ అహంకార పూరిత నిర్ణయాలతో ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపారంటూ కేటీఆర్ నిలదీశారు. అయితే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఆయన ఐటమ్ చూడొచ్చు మనం. 280 ఎకరాల భూములు అమ్ముకోవడానికే ఎల్ఎన్టీ సంస్థను బలవంతంగా గెంటివేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. ఎల్ఎన్టీకి కేటాయించినటువంటి 280 ఎకరాల విలువైన భూములపై సీఎం రేవంత్ రెడ్డి ఆయన సన్నిహితులు కన్నుపడింది. ఆ భూములను అడ్డగోలుగా అమ్ముకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందినటువంటి సంస్థలకు కట్టబెట్టడానికే ఈ స్కెచ్ వేశారు. ఇప్పటికే ఉన్నటువంటి మాస్ను ఎవరెవరికి రాసిస్తున్నారో త్వరలో చూస్తారు. ఇది హైదరాబాద్ ప్రజల మీద వేసినటువంటి పెద్ద భారం.
ఈ నిర్ణయంతో ఎల్ఎన్టీ షేర్ విలువ 3% పెరిగింది. చట్మగ్ని ఫట్ షాది అన్నట్టు నిర్ణయం తీసుకుంటారా? దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. మేము సృష్టించినటువంటి 20,000 కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే మీరు 15,000 కోట్ల అప్పును ప్రజలపై రుద్దరాని చూస్తూ ఊరుకోబోమంటూ కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రపంచంలోనే మెట్రో రైలు రంగంలో అతిపెద్దదైనటువంటి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపీపీ భాగస్వామ్యం ఎల్ఎన్టీది. ఓఆర్ఆర్ మెట్రో, హైదరాబాదులో జిఎంఆర్ ఎయిర్పోర్టు, ఇలా కొన్ని సంస్థలకు 40-60 ఏళ్లకు లీజుకు ఇస్తారు. అలాగని అవి ప్రైవేటు పరం అయిపోవు. ఇవి ప్రజా సంపద. ప్రభుత్వం చేతికి మెట్రో అని పత్రికల్లో రాస్తున్నారు. చెప్పేవారికి లేకపోయినా రాసేవారికి ఉండాలి కదా అంటూ మెట్రో ఎప్పటి నుంచో ప్రభుత్వం చేతిలోనే ఉన్నదంటూ కూడా కేటీఆర్ చెప్పిన సందర్భాన్ని మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఫోటో ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, జీవన్ రెడ్డి, పార్టీ నేతలు రాకేష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఇతరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో కేటీఆర్ గారు మెట్రోకు సంబంధించి స్పందించారు. దానికి సంబంధించి ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. పెద్దలకు చుట్టం, పేదలకు భూతం హైడ్రా. కాంగ్రెస్ పాలనలో హైడ్రా అనే భూతంతో రియల్ ఎస్టేట్ను దెబ్బతీశారని కేటీఆర్ విమర్శించారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్ళని హైడ్రా పేదల ఇండ్లపై మాత్రం తన ప్రతాపం చూపిస్తుందని విమర్శించారు. పెద్దలకు చుట్టం, పేదలకు భూతంలా హైడ్రా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ బ్లాక్ మెయిలర్స్లకు హైడ్రానే కేంద్రంగా ఉన్నదని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై సోషల్ మీడియాతో పోస్ట్ పెడుతున్నటువంటి యువకులపై రౌడీ షీట్లు తెరవడం తగదన్నారు. నిజంగా రౌడీ షీట్ తెరవాలంటే ముందుగా రేవంత్ రెడ్డిపైనే తెరవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇంకొక ఐటమ్ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. పండుగలు వచ్చాయంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేటు డబుల్ చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ అంటూ పురుషులకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆర్టీసీలో 20,000 మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్సు పథకం వల్ల ప్రభుత్వం బకాయి పడింది. సంస్థ నష్టాల్లో ఉన్నదని కార్మికులు చెబుతున్నారు. ఒక్కో కార్మికులు 12-16 గంటలు పనిచేస్తున్నారు. పని ఒత్తిడి తాళలేక గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు, మెట్రో నడిపిస్తాడా అంటూ ఇక్కడ కేటీఆర్ గారు ఏదైతే ఘాటుగా స్పందించారో, మొత్తానికి మెట్రోకి సంబంధించి ఏదైతే ఎల్ఎన్టీకి సంబంధించి చాలా ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారంటూ కూడా కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం చూసాం.